హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. సో గురుడు మనకు తెలుసు వృషభ రాశిలో గోచరిస్తున్నాడు. సో ఇప్పుడు వృషభ రాశిలో గోచరిస్తూ కృతికా నక్షత్రం నుంచి రోహిణీ నక్షత్రంలోకి ఎంటర్ అయ్యాడు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే గురుడు రోహిణీ నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడో ఈ రోహిణీ నక్షత్రానికి సంబంధించిన క్వాలిటీస్ని అన్నిటినీ కూడా ఎక్స్పాండ్ చేస్తాడు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి ఈ గురుడి యొక్క గోచారం రోహిణీ నక్షత్రంలో జూన్ 13 నుంచి 28 నవంబర్ వరకు కూడా 2024 28 నవంబర్ 2024 వరకు కూడా గురుడు ఈ రోహిణీ నక్షత్రంలో గోచరిస్తున్నాడు అనమాట. సో ఈ రోహిణీ నక్షత్రం అన్నది చాలా సాత్వికమైన నక్షత్రం. ఇట్స్ ఎ వెరీ క్రియేటివ్ నక్షత్రం, చాలా సౌమ్యమైన నక్షత్రం, చంద్రుడికి ఫేవరెట్ నక్షత్రం అన్నమాట. సో ఇటువంటి నక్షత్రంలోకి గురుడు ఎంటర్ అయినప్పుడు సహజంగా మనం కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ని మనం చూడొచ్చు. సో ఈ యొక్క ట్రాన్సిట్ ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడైతే గురుడు ఈ యొక్క రోహిణీ నక్షత్రంలోకి ఎంటర్ అయ్యాడో రోహిణీ నక్షత్రం యొక్క అధిపతి చంద్రుడి చేత పాలించబడే రాశి కర్కాటక రాశి కూడా యాక్టివేట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఆల్రెడీ గురుడి యొక్క ప్రభావం వృషభ రాశి మీద ఉంది. సో ఇప్పుడు కర్కాటక రాశి కూడా యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే గురుడి యొక్క గోచారం రోహిణీ నక్షత్రంలో ఉంది కాబట్టి, రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు చేత పాలించబడే రాశి కర్కాటక రాశి కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఈ ట్రాన్సిట్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రాన్సిట్ 311 యాక్సెస్ అంటారనమాట దీన్ని. ఇప్పుడు మనం వృషభ రాశి నుంచి కర్కాటక రాశి 3 స్థానాల దూరంలో ఉంటుంది. అలాగే కర్కాటక రాశి నుంచి వృషభ రాశి 11 స్థానాల దూరంలో ఉంటుంది కాబట్టి దీన్ని 311 యాక్సెస్ అంటారు. ఇది పాజిటివ్ యాక్సెస్గా మనం చెప్తారనమాట. సో ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క గోచారం ఈ రోహిణీ నక్షత్రంలో గురుడి యొక్క గోచారం ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ముందుగా మేషరాశి. సో మేషరాశి వారికి గురుడు 2nd హౌస్లో గోచరిస్తున్నాడు. వండర్ఫుల్ ట్రాన్సిట్ అనమాట. సో ఈ టైంలో మీ యొక్క వెల్త్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. మీ ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ 4th హౌస్ యాక్టివేట్ అయింది కాబట్టి ఒక తల్లి లాంటి ఫిగర్, అంటే మీ తల్లి కావచ్చు లేకపోతే మాతృ సమానురాలు ఎవరైనా మీ ఇంటికి విజిట్ చేయొచ్చు. ఆవిడ వల్ల మీ ఇంట్లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, ఇల్లు మారే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంటిని మీరు రెనోవేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2nd హౌస్ అండ్ 4th హౌస్ రెండు యాక్టివేషన్లో ఉన్నాయి కాబట్టి ఇంటి ద్వారా మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. తల్లి ద్వారా మీకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది. తల్లి మీకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ టైంలో ఓవరాల్గా మీ యొక్క లైఫ్లో ఒక పాజిటివ్ యాక్టివిటీ, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది ఉంటుందన్నమాట. 2nd హౌస్ మీ యొక్క వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీరు కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి, ఎందుకంటే 2nd హౌస్ లెర్నింగ్ కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీ వృత్తికి సంబంధించిన విషయాలు ఈ టైంలో సబ్జెక్ట్స్ మీరు నేర్చుకోవడానికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ స్పీచ్ చాలా చక్కగా ఉంటుంది. మీ ఆలోచన చాలా స్పష్టంగా ఉంటుంది ఈ టైంలో. అంటే మిగిలిన విషయాలు కూడా అనుకూలంగా ఉంటే, మీ దశలు అంతర్దశలు కూడా అనుకూలంగా ఉంటే ఈ యొక్క ఆస్పెక్ట్ అన్నది మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఓవరాల్గా ఈ టైంలో హోమ్ అఫైర్స్ కావచ్చు, డొమెస్టిక్ లైఫ్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఈ టైంలో మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి ఈ టైంలో గురుడు మీ యొక్క లగ్నంలో గోచరిస్తున్నాడు. ఆల్రెడీ ఇది పాజిటివ్ ట్రాన్సిట్. ఈ టైంలో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతారు. మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 3rd హౌస్ కూడా యాక్టివేట్ అయింది. 3rd హౌస్ అంటే మన యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్, మన యొక్క స్వయం కృషి అన్నది 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన తోబుట్టువులు, ఇవన్నీ కూడా 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. మనలో ఉండే స్పెషల్ స్కిల్స్ 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీరు చాలా సాహసోపేతంగా ఉంటారు. మీరు ఈ టైంలో చాలా హార్డ్ వర్క్ చేస్తారు.
మీ యొక్క బంధువులతో మీ యొక్క సఖ్యత పెరుగుతుంది. మీ యొక్క కమ్యూనిటీలో మీరు గుర్తింపబడతారు. ఈ టైంలో మీరు చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఎందుకంటే థర్డ్ హౌస్ కమ్యూనికేషన్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎవరైతే మీడియా రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం. ఎవరైతే సినీ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది అనుకూలమైన టైం. ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం. ఈ టైంలో వృత్తిలో మీరు చాలా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు, బాగా రాణించగలుగుతారు. ఈ టైంలో మీరు చాలా అట్రాక్టివ్గా కనపడతారు. ఎందుకంటే గురుడు ఈ యొక్క రోహిణి నక్షత్రం అన్నది చాలా అట్రాక్టివ్ నక్షత్రం, చాలా క్రియేటివ్ నక్షత్రం. సో ఈ టైంలో మీ ఇన్ఫ్లుయెన్స్ అన్నది వ్యాప్తి చెందుతుంది. ఓవరాల్గా ఈ యొక్క ట్రాన్సిట్ మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. మిథున లగ్నం వారికి, మిథున రాశి వారికి గురుడు మీ యొక్క వ్యయస్థానంలో గోచరిస్తున్నాడు. ఇప్పుడు రోహిణి నక్షత్రంలో గురుడు ఎంటర్ అవడం ద్వారా మీ యొక్క సెకండ్ హౌస్ కూడా యాక్టివేట్ అయింది. ఈ టైంలో మీరు విదేశాల నుంచి మీకు ఆర్థికంగా లాభం చేకూరే అవకాశం ఉంది. విదేశాల నుంచి లేదా విదేశాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఇంటిని విజిట్ చేయడము, లేకపోతే విదేశాల నుంచి మీరు ఆర్థిక సాయాన్ని అందుకోవడము, ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. లేదా మీకు ఈ టైంలో ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హౌస్ యాక్టివేట్ అవుతుంది. సెకండ్ హౌస్ ఈజ్ అవర్ వెల్త్ హౌస్. అలాగే 12th హౌస్ యాక్టివేట్ అవుతుంది. 12th హౌస్ అంటే ఖర్చు, వ్యయస్థానం అంటారనమాట, ఖర్చు. సో ఎప్పుడైతే ఈ ధనస్థానము వ్యయస్థానము రెండు యాక్టివేట్ అవుతున్నాయో ఈ టైంలో మీకు విపరీతంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. లేదా ఖర్చులు పెరిగిపోతున్నాయని మీరు చాలా మానసికంగా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి అన్నది ఇట్స్ అవర్ ఎమోషనల్ సైన్ అనమాట. ఇట్స్ వెరీ ఎమోషనల్ సైన్. ఈ టైంలో ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఇంటికి సంబంధించిన విషయాలు, ఎందుకంటే సెకండ్ హౌస్ కూడా మన యొక్క హోమ్ అఫైర్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇంటికి సంబంధించిన విషయాలలో చాలా ఖర్చు పెరిగిపోతుందని మీరు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అలాగే సెకండ్ హౌస్ మన యొక్క కుటుంబాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో కుటుంబానికి సంబంధించిన విషయాలు కొన్ని మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అలాగే సెకండ్ హౌస్ లెర్నింగ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో సెకండ్ హౌస్ యాక్టివేట్ అయినప్పుడు కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి. రిమెంబర్, గురుడు 12th హౌస్లో గోచరిస్తున్నాడు. 12th హౌస్ అంటే ఏంటంటే మన ఆధ్యాత్మికపరమైన స్థానం అన్నమాట. ఆధ్యాత్మికపరమైన విషయాలను 12th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ హౌస్ లెర్నింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు స్థానాలు యాక్టివేట్ అయ్యాయో ఈ టైంలో ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి, వాటి గురించి నేర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన టైం అని చెప్పచ్చు. కర్కాటక లగ్నం వారికి, కర్కాటక రాశి. సో కర్కాటక లగ్నం వారికి గురుడు మీ యొక్క 11th హౌస్లో గోచరిస్తున్నాడు. 11th హౌస్ అంటే ఏంటంటే మన యొక్క నెట్వర్క్ సర్కిల్, మన యొక్క డ్రీమ్స్, మన ఆశలు, ఆశయాలు, మన రాబడి, మన ఇన్కమ్, మన యొక్క ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా 11th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇటువంటి ముఖ్యమైన స్థానంలో గురుడు ఇప్పుడు రోహిణి నక్షత్రంలోకి ఎంటర్ అయ్యాడు. వెరీ గుడ్ ట్రాన్సిట్. ఈ టైంలో మీకు చక్కటి పరిచయాలు ఏర్పడతాయి. మీ రాబడి అన్నది పెరుగుతుంది. ఈ టైంలో మీ ఇన్కమ్ అన్నది పెరిగే అవకాశం ఉంటుంది. మీ నెట్వర్క్ సర్కిల్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మీ యొక్క లగ్నం కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీ యొక్క సోషల్ సర్కిల్లో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. స్నేహితుల్లో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. వృత్తిలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. రాబడి పెరుగుతుంది. ఈ టైంలో మీ యొక్క ఆశలు, ఆశయాలు, కోరికలు తీరే అవకాశం ఉంటుంది. ఓకే, ఓవరాల్గా ఇది చాలా పాజిటివ్ ట్రాన్సిట్ అని చెప్పచ్చు. అలాగే ఈ టైంలో మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారనమాట. మీ యొక్క కమ్యూనిటీలో కావచ్చు, మీ యొక్క సోషల్ సర్కిల్లో కావచ్చు, మీ యొక్క వర్క్ ఏరియాలో కావచ్చు, మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు. మీ యొక్క జీవితం చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈ టైంలో ఒక ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ మీకు పరిచయం అవుతారు. అలాగే ఈ టైంలో సోషల్ గ్యాదరింగ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. పార్టీలు చేసుకుంటారు. మీ ఇంటికి మీ ఫ్రెండ్స్ని ఆహ్వానిస్తారు. ఒక చక్కటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందన్నమాట జీవితంలో మీకు.
మీ యొక్క చుట్టూ ఉన్న వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, చాలా పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా ఇది చాలా పాజిటివ్ టైమ్ అని చెప్పొచ్చనమాట. ఓకే. సింహ లగ్నం వారికి, సింహ రాశి వారికి గురుడు మీ యొక్క 10th హౌస్‌లో గోచరిస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ టైం. ఈ టైంలో వృత్తిరీత్యా మీకు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కొత్త ఆపర్చునిటీస్ వృత్తిరీత్యా మీకు కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వృత్తిలో చాలా మీ యొక్క ఉనికి అన్నది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. మీ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అన్నది ఎక్స్పాండ్ అవుతుంది. మీరు గుర్తింపబడతారు. యూ విల్ గెట్ రికగ్నిషన్ అన్నమాట. ఈ టైంలో మీకు రికగ్నిషన్ అన్నది వస్తుంది. ఇప్పుడు మీ యొక్క 12th హౌస్ కూడా యాక్టివేట్ అయింది. మీకు కనుక విదేశాలలో పనిచేసే వాళ్ళతో మీకేమన్నా సంబంధాలు ఉంటే ఈ టైంలో అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. లేదా మీరు విదేశాలు వెళ్ళాలి లేదా విదేశాలు విజిట్ చేయాలి అనుకుంటే ఈ టైంలో అది జరిగే అవకాశం ఉంటుంది. సుదూరమైన ప్రాంతాలు విజిట్ చేసే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా మీరు విదేశాలలో ఉన్న వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయడం అన్నది ఈ టైంలో జరుగుతుంది. లేదా వృత్తిరీత్యా విదేశాలు విజిట్ చేయడం, ఫారెన్ ల్యాండ్స్ విజిట్ చేయడం అన్నది ఈ టైంలో జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఒక్కొక్కసారి 12th హౌస్ అన్నది వ్యయస్థానం కాబట్టి వృత్తిరీత్యా కొన్ని నష్టాలను కూడా చవిచూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ యొక్క దశలు, అంతర్దశలు అంత అనుకూలంగా లేవనుకోండి, ఈ టైంలో 12th హౌస్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి వృత్తిరీత్యా మీకు నష్టాలను కూడా చవిచూసే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓకే. సో అలాగే ఈ టైంలో వృత్తిలో మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10th హౌస్‌లో రోహిణి నక్షత్రంలో గురుడు గోచరిస్తున్నాడు. రోహిణి నక్షత్రం చాలా సాత్వికమైన నక్షత్రం, చాలా పాజిటివ్ నక్షత్రం కాబట్టి మీ యొక్క ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ఒక రకమైన పాజిటివిటీ, ఒక రకమైన ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ అన్నది ఈ టైంలో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మీరు ఖర్చు పెట్టే చోట చాలా కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎందుకంటే 12th హౌస్ యాక్టివేట్ అయింది. 12th హౌస్ అన్నది వ్యయస్థానం. ఈ టైంలో ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి జాబ్ మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే. ఈ టైంలో జాబ్ మారే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఈ టైం అంతా కూడా వృత్తిరీత్యా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఒకవేళ మీ దశలు, అంతర్దశలు బాగున్నాయనుకోండి, ఈ మార్పు చాలా పాజిటివ్ చేంజ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క దశలు, అంతర్దశలు అంత అనుకూలంగా లేదనుకోండి, ఈ టైంలో కొన్ని నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. కన్యా లగ్నం వారికి, కన్యా రాశి వారికి గురుడు మీ యొక్క 9th హౌస్‌లో గోచరిస్తున్నాడు. ఇది చాలా మంచి ట్రాన్సిట్. ఇప్పుడు 9th హౌస్‌లో రోహిణి నక్షత్రంలో గోచరిస్తున్నాడు. చక్కటి నక్షత్రంలో 9th హౌస్‌లో భాగ్యస్థానంలో ఈ గోచారం నడుస్తుంది. సో ఈ టైం మీకు లెర్నింగ్‌కి చాలా మంచి ట్రాన్సిట్ ఇది. హైయర్ ఎడ్యుకేషన్కి, హైయర్ లెర్నింగ్కి, ఆధ్యాత్మికతకు ఇది చాలా వండర్ఫుల్ టైం. సో ఇప్పుడు 11th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో ఈ టైంలో చక్కగా మీకు అనుకూలమైన టైం. ఏ విధంగా అనుకూలమైన టైం అంటే ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన టైం అన్నమాట. ఎందుకంటే మీకు 11th హౌస్ యాక్టివేట్ అయింది. ఈ టైంలో మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు జరుగుతాయి. ఈ టైంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. లక్ మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. చాలా కాలం నుంచి మీకు ఏమన్నా రావాల్సిన ధనం ఏమన్నా ఉంటే అది ఈ టైంలో అందుకునే అవకాశం ఉంటుంది. మీ కమ్యూనిటీలో మీకు గుర్తింపు దక్కుతుంది. మీ డ్రీమ్స్ అండ్ అంబిషన్స్ అంటే మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈవెంట్ ఏమన్నా ఉన్నట్లయితే ఈ టైంలో అది జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. ఎందుకంటే మొన్నటి వరకు కృతికా నక్షత్రంలో గురుడు గోచరించాడు. అది పెద్ద మీకు అనుకూలంగా లేదు. ఎందుకంటే కృతికా నక్షత్రానికి అధిపతి రవి పాలించే స్థానం సింహరాశి మీకు వ్యయస్థానం అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే రోహిణి నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు మీ యొక్క 11th హౌస్ యాక్టివేట్ అవుతుందన్నమాట. 11th హౌస్ అంటే ఏంటంటే మన డ్రీమ్స్ అండ్ అంబిషన్స్, మన కోరికలు, మన ఆదాయం, మన ఫ్రెండ్స్ అండ్ మన యొక్క నెట్వర్క్ సర్కిల్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతుందన్నమాట ఈ టైంలో. సో గురుడు 9th హౌస్లో గోచరించినప్పుడు ఎంతకాలం మీకేమన్నా అంటే మీకు పెద్ద ఫలితాలను ఇవ్వలేకపోతే ఇప్పటి నుంచి ఆ ఫలితాలు ఉంటాయన్నమాట. ఇప్పటి నుంచి ఈ రోహిణి నక్షత్రంలో గురుడి యొక్క గోచారం అంతా కూడా మీకు ఆర్థిక పరంగా మీకు ఇది చాలా అనుకూలమైన టైం అని చెప్పొచ్చు అనమాట. ఓకే. తులా లగ్నం వారికి, తులా రాశి వారికి
గురుడు మీ యొక్క అష్టమ స్థానంలో గోచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో గురుడి యొక్క గోచారం అంత గొప్పగా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ యొక్క 10th హౌస్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ టైంలో సడన్గా మీ యొక్క వృత్తిలో మార్పు చెందే అవకాశం ఉంటుంది. సడన్గా మీరు జాబ్ మారే అవకాశం ఉంటుంది. సడన్గా మీకు జాబ్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. సడన్గా మీకు ఒక గుడ్ న్యూస్ అందుకుంటారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో గుడ్ న్యూస్ అందుకునే అవకాశం ఉంటుంది. ఈ టైంలో ఎక్కువ ఈ ఎంటైర్ ట్రాన్సిట్ అంటే గురుడు రోహిణి నక్షత్రంలో ట్రాన్సిట్ అంతా కూడా మీకు వృత్తిరీత్యా కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఆర్థిక పరంగా కూడా ఇది చాలా పాజిటివ్ టైం అని చెప్పచ్చు. ఎందుకంటే గురుడు అష్టమ స్థానం నుంచి మీ యొక్క 2nd హౌస్ని కూడా ఆస్పెక్ట్ చేస్తాడు కాబట్టి ఈ టైంలో ఆర్థిక పరంగా మీకు చాలా అనుకూలంగా ఉండే టైం. అలాగే మీకేమన్నా మీ యొక్క ఇన్లాస్తో కావచ్చు, లేకపోతే మీ పార్ట్నర్తో కావచ్చు, ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఈ టైం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గురుడు ఇప్పుడు ఒక కొత్త చక్కటి నక్షత్రంలోకి ఎంటర్ అయ్యాడు అనమాట. రోహిణి నక్షత్రంలోకి ఎంటర్ అయ్యాడు. ఎస్పెషల్లీ ఇది వృత్తిరీత్యా ఇది చాలా వండర్ఫుల్ టైం. కొత్త మార్పులు జరుగుతాయి అన్నమాట. మీ వర్క్ లైఫ్లో మార్పులు జరుగుతాయి. మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో మార్పులు జరుగుతాయి. మీ యొక్క సుపీరియర్స్ మీకు వాళ్ళ యొక్క రిలేషన్షిప్, మీ యొక్క సుపీరియర్స్ తోటి మీకున్న రిలేషన్షిప్ ఇప్పుడు మార్పు చెందుతుంది. లేదా మీ సుపీరియర్స్ ఇప్పుడు మారచ్చు. మీ బాస్ ఇప్పుడు మారే అవకాశం ఉంటుంది. కొత్త బాస్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ టైంలో. మీ యొక్క వర్క్ లైఫ్లో మార్పు లేకపోయినా మీ యొక్క సుపీరియర్స్ మారుతారు. ఆ విధంగా మార్పు చెందే అవకాశం ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ చేంజ్. ఒకవేళ మీకు గత కొంతకాలంగా జాబ్ లేనట్లయితే ఈ టైంలో సడన్గా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మిగిలిన కండిషన్స్ని బట్టి మీకు యొక్క దశలు అంతర్దశలు కూడా మీకు అనుకూలంగా ఉంటే జాబ్ వస్తుంది ఈ టైంలో. ఒకవేళ మీ యొక్క దశలు అంతర్దశలు మీకు అనుకూలంగా లేకపోతే జాబ్ పోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎంటైర్ టైం గురుడి యొక్క గోచారం ఈ రోహిణి నక్షత్రంలో ఈ ఎంటైర్ టైం అంతా కూడా వృత్తి మీద ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, వృశ్చిక లగ్నం వారికి, వృశ్చిక రాశి వారికి గురుడు మీ యొక్క 7th హౌస్లో గోచరిస్తున్నాడు. 7th హౌస్ అంటే ఏంటండి? రిలేషన్షిప్స్, మ్యారేజ్, పార్ట్నర్షిప్స్, బిజినెస్, కెరియర్ని కూడా 7th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ట్రావెల్ని కూడా 7th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇటువంటి ముఖ్యమైన స్థానంలో గురుడు గోచరించాడు. ఇప్పుడు మీ యొక్క 9th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు లక్ కూడా మీకు ఫేవరబుల్గా ఉంది. ఉందన్నమాట. ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్కి, మీ యొక్క హస్బెండ్ కావచ్చు, మీ యొక్క వైఫ్ కావచ్చు, వాళ్ళకి ఇది చాలా వండర్ఫుల్ టైం. లేదా వాళ్ళతో కలిసి మీరు ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే 7th హౌస్ 9th హౌస్ రెండు యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్తో కలిసి మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. లేదా పార్ట్నర్ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. లేదా పార్ట్నర్ యొక్క వృత్తిలో వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. లేదా మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీరు వృత్తిలో మీకు చాలా ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక కేంద్ర స్థానం, ఒక కోణ స్థానం ఈ రెండు యాక్టివేట్ అవుతున్నాయి వయా జూపిటర్ అనమాట. జూపిటర్ యాక్టివేట్ చేశాడు ఎవరిని? ఈ 7th హౌస్ని, 9th హౌస్ని. సో రెండు ముఖ్యమైన స్థానాలు, లక్ష్మి స్థానం, విష్ణు స్థానం, ఈ రెండు కూడా యాక్టివేట్ అయినాయి కాబట్టి ఈ టైంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. మ్యారేజ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీరు కనుక సింగిల్ అయినట్లయితే, వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ టైంలో మ్యారేజ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. పార్ట్నర్షిప్స్కి మంచిది, బిజినెస్కి మంచిది, ఈ టైంలో ట్రావెలింగ్కి మంచిది. ఓవరాల్గా ఈ టైం చాలా పాజిటివ్ టైం అని చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి ఇది చాలా వండర్ఫుల్ టైం. ధనుషు లగ్నం వారికి, ధనుషు రాశి వారికి ఇదంత పాజిటివ్ ట్రాన్సిట్ కాదని చెప్పచ్చు. ఎందుకంటే గురుడు మీ యొక్క 6వ స్థానంలో గోచరిస్తున్నాడు. ఓకే, 6వ స్థానం ఒక దుష్టానం. ఇప్పుడు 6వ స్థానంతో పాటు అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అయింది. ఓకే, సో ఈ 3 దుష్టానాలు ఉంటాయి. 6వ స్థానం, అష్టమ స్థానం, 12th హౌస్ 12వ స్థానం, ఈ 3 కూడా దుష్టానాలు. ఇప్పుడు మీకు 6వ స్థానంలో గురుడు ఉండి 6వ స్థానం యాక్టివేట్ అయింది. ఇప్పుడు అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఈ టైంలో మీరు కేర్ఫుల్గా ఉండడం మంచిది. సో ఒక విధంగా ఇది మంచిది. ఎందుకంటే 6వ స్థానంలో ఏం రిప్రజెంట్ చేస్తుందండి? ఆరోగ్య సమస్యలు, మన యొక్క అప్పులు, మన యొక్క డైలీ లైఫ్. ఈ టైంలో
ఇవన్నీ కూడా హీలింగ్ జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు అనారోగ్యంతో బాధపడుతున్నారనుకోండి, ఈ టైంలో గురుడి యొక్క గోచారం ఒక హీలింగ్ జరుగుతుందన్నమాట. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆ మెరుగుపడడం కూడా సడన్గా పెరుగుతుంది. ఎందుకంటే 8th హౌస్ అన్నది సడన్ ఈవెంట్స్ అనమాట. సో ఈ టైంలో మీకు కొంతకాలంగా ఏమన్నా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ టైంలో సడన్గా యూ విల్ ఫీల్ గుడ్. ఓకే, సో ఒకవేళ మీకు ఏమన్నా అప్పులు ఉన్నట్లయితే ఈ టైంలో సడన్గా అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, లేదా వృత్తిలో సడన్గా మార్పు జరగచ్చు. ఎందుకంటే 6th హౌస్ మన యొక్క వృత్తిని కూడా రిప్రజెంట్ చేస్తుంది. మన యొక్క డైలీ లైఫ్ని, మన నేచర్ ఆఫ్ వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది 6th హౌస్. అంటే ఎటువంటి వృత్తిలో మనం ఉంటామో, మన యొక్క డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది అన్నది 6th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఆ యొక్క రొటీన్లో మార్పులు జరగచ్చు. ఈ టైంలో సడన్ చేంజెస్ జరగచ్చు అనమాట. సో ఈ టైంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఓకే, ఎందుకంటే 2 దుష్టానాలు యాక్టివేట్ అయ్యాయి. సో ఈ టైంలో మీ యొక్క ఇన్లాస్ తోటి ఈ టైంలో కొన్ని సమస్యలను చవి చూసే అవకాశం ఉంటుంది. మీ యొక్క మ్యారేజ్ రిలేషన్షిప్లో కూడా చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన 8th హౌస్ మన యొక్క మ్యారేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అన్నది 8th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో చిన్న సమస్యలని ఏర్పడే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. కానీ గురుడు 6th హౌస్లో ఒక రకమైన హీలింగ్ జరుగుతుంది అన్నమాట. సమస్యల నుంచి బయటపడడానికి ఒక గురుడు మీకు సహకరిస్తున్నాడు ఈ టైంలో. ఎందుకంటే గురుడు మీ యొక్క లగ్నాధిపతి గురుడు 6th హౌస్లో గోచరిస్తున్నాడు. అలాగే ఇప్పుడు అష్టమాధిపతి అంటే అష్టమ స్థానం కూడా యాక్టివేషన్లో ఉంది. కాబట్టి సమస్యల నుంచి బయటపడడానికి ఇది చాలా మంచి టైం అన్నమాట. కాకపోతే ఈ అష్టమ స్థానం యాక్టివేషన్లో ఉండడం వల్ల మీకు సడన్గా బయటపడతారు. అంటే సమస్యల నుంచి సడన్గా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. మీకు ఎందుకు బయటపడ్డారో, ఎలా బయటపడ్డారో కూడా మీకు తెలియదు అనమాట. ఆ విధంగా మీకు ఈ టైంలో చేంజ్ జరుగుతుందన్నమాట. మీ యొక్క డైలీ లైఫ్లో ఒక రకమైన చేంజ్ జరుగుతుంది. మీకు హెల్త్లో కూడా చిన్న మార్పులు జరుగుతున్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో కూడా చిన్న మార్పులు జరుగుతున్నాయి. ఓకే, యూ హ్యావ్ టు బి కాన్షియస్ అబౌట్ దిస్ చేంజ్ అనమాట. అంటే ఈ మార్పులన్నీ కూడా మీరు కాన్షియస్గా మీరు అబ్జర్వ్ చేయాలి. కాన్షియస్ లివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదో అన్కాన్షియస్గా బ్రతుకుతున్నాం అంటే చాలా సమస్యలను ఎదుర్కొంటాం. కాన్షియస్గా మన యొక్క దినచర్య అన్నది మనం చేసే ప్రతి పనిలోనూ కూడా మనం కాన్షియస్గా చేయాలన్నమాట. ఓకే, ఆ విధంగా ఏమైనా చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి మనం బయటపడచ్చు. ఎందుకంటే గురుడు మీ లగ్నాధిపతి 6వ స్థానంలో గోచరిస్తున్నాడు. కాబట్టి ఈ టైంలో సమస్యల నుంచి బయటపడడానికి ఇది చాలా ఇంపార్టెంట్ టైం అన్నమాట. మీ యొక్క దశలు అంతర్దశలు బాగున్నాయనుకోండి, ఇది చాలా వండర్ఫుల్ టైం. మీ సమస్యల నుంచి బయటపడతారు. ఒకవేళ దశలు అంతర్దశలు బాగాలేదనుకోండి, సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఈ టైంలోనే ఆధ్యాత్మికత అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఎందుకంటే గురుడు ఆధ్యాత్మికతను రిప్రజెంట్ చేస్తాడు. 8th హౌస్ కూడా మోక్షస్థానం. 8th హౌస్ కూడా ఒక మోక్షస్థానం. కాబట్టి ఆ మోక్షస్థానం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో ఇంటెన్స్ స్పిరిచువల్ యాక్టివిటీకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంచి టైం అనమాట. జపయజ్ఞం చేయడానికి, జపం చేసుకోవడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. ధ్యానం చేసుకోవడానికి ఇది వండర్ఫుల్ టైం. తాంత్రిక్ స్పిరిచువాలిటీ అంటే ఈ తంత్ర సాధనకు కూడా ఇది చాలా వండర్ఫుల్ టైం. జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఇది వండర్ఫుల్ టైం. ఓకే, మకర లగ్నం వారికి, మకర రాశి వారికి గురుడు మీ యొక్క పంచమ స్థానంలో గోచరిస్తున్నాడు. ఇది వండర్ఫుల్ టైం. అలాగే ఇప్పుడు సప్తమ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. పంచమ స్థానం, సప్తమ స్థానం ఈ రెండు యాక్టివేట్ అయినాయి. పంచమ స్థానం ఏంటంటే మన లవ్ లైఫ్, పంచమ స్థానం మన యొక్క సంతానం, మన లక్, మన యొక్క లెర్నింగ్, మన యొక్క ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా చాలా షార్ప్గా పనిచేస్తున్నాయి ఈ టైంలో. ఎందుకంటే గురుడు పంచమ స్థానంలో గోచరిస్తున్నాడు. ఇప్పుడు గురుడు ఈ రోహిణి నక్షత్రంలోకి ఎంటర్ అయ్యి సప్తమ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేశాడు. లవ్ లైఫ్కి ఇది చాలా వండర్ఫుల్ టైం. మీరు కనుక రిలేషన్షిప్లో ఉంటే ఇది చాలా వండర్ఫుల్ టైం. ఆ రిలేషన్షిప్ వివాహానికి దారి తీసే టైం అన్నమాట. ఎవరైనా ప్రేమలో ఉంటే ఇప్పుడు ఆ రిలేషన్షిప్ అన్నది ఇప్పుడు వివాహానికి దారి తీస్తుంది అనమాట. ఎందుకంటే సప్తమ స్థానం యాక్టివేట్ అయింది. ఈ టైంలో లక్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది. వృత్తిలో మీరు బాగా రాణించగలుగుతారు. మీరు ఒకవేళ షేర్ మార్కెట్ లేకపోతే రియల్ ఎస్టేట్ ఇటువంటి రంగాల్లో ఉన్నారనుకోండి, ఇది చాలా అనుకూలమైన టైం.
మ్యారేజ్ వండర్ఫుల్గా ఉంటుంది. ఈ టైంలో మీరు మీ పార్ట్నర్తో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సప్తమ స్థానం రిలేషన్షిప్, పంచమ స్థానం ప్రేమ, లవ్, ఈ రెండు కూడా యాక్టివేట్ అయినాయి కాబట్టి మీ యొక్క రిలేషన్షిప్, మీ యొక్క మ్యారేజ్ అన్నది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మీ యొక్క బిజినెస్ కూడా ఈ టైంలో వండర్ఫుల్గా ఉంటుంది. మీరు ఒక బిజినెస్లో ఉన్నారనుకోండి, ఈ టైం బిజినెస్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా ఇది చాలా అనుకూలమైన టైం అన్నమాట. వృత్తిరీత్యా కూడా ఇది చాలా వండర్ఫుల్ టైం. ఎస్పెషల్లీ ఎవరైతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ టైంలో చక్కటి శుభవార్త అందుకుంటారు. మ్యారేజ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓవరాల్గా మకర లగ్నం వారికి, మకర రాశి వారికి ఇది చాలా వండర్ఫుల్ టైం అని చెప్పచ్చు. కుంభ లగ్నం వారికి, కుంభ రాశి వారికి గురుడు మీ యొక్క 4th హౌస్లో గోచరిస్తున్నాడు. చాలా వండర్ఫుల్ ట్రాన్సిట్. ఇప్పుడు మీ 4th హౌస్తో పాటు 6th హౌస్ కూడా యాక్టివేట్ అయింది. ఈ టైంలో హోమ్ రెనోవేషన్ జరిగే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. మీ యొక్క డొమెస్టిక్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే 6th హౌస్ అన్నది మన యొక్క వర్క్, మన దినచర్య. 4th హౌస్ అన్నది మన యొక్క హోమ్ లైఫ్. ఈ టైంలో మీ యొక్క డొమెస్టిక్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ టైంలో శత్రువుల నుంచి కనుక మీకు సమస్య ఉంటే దాని యొక్క సమస్యల నుంచి, వాటి యొక్క సమస్యల నుంచి బయటపడడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. మీకు ఏమన్నా లోన్స్ ఉన్నట్లయితే ఆ లోన్స్ నుంచి బయటపడడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. ఓవరాల్గా ఇది ఒక రకమైన హీలింగ్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఎందుకంటే 4th హౌస్లో గురుడు చాలా చక్కటి మార్పులను తీసుకొస్తున్నాడు. ఈ టైంలో మీకు మనసు చాలా హాయిగా ఉంటుంది. హోమ్ లైఫ్ అన్నది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హోమ్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటి నుంచి బయటపడడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. ఓవరాల్గా కుంభ లగ్నం వారికి, కుంభ రాశి వారికి ఈ టైం చాలా అనుకూలమైన టైం. మీ జీవితంలో సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం అన్నమాట. అలాగే తల్లిగారితోటి మీ యొక్క రిలేషన్షిప్ మెరుగుపడుతుంది. ఓకే, ఓవరాల్గా ఇది చాలా వండర్ఫుల్ టైం అని చెప్పచ్చు. మీన లగ్నం వారికి, మీన రాశి వారికి మీకు గురుడు 3rd హౌస్లో గోచరిస్తున్నాడు. 3rd హౌస్ అంటే ఏంటండి? మన క్విక్ థింకింగ్, మన స్పెషల్ స్కిల్స్, మన చేతి వృత్తులు, మన కమ్యూనికేషన్ స్కిల్స్, మన బంధువులు, ఇరుగు పొరుగు వారు, మన కమ్యూనిటీ, మన తోబుట్టువులు. సో ఇటువంటి స్థానంలో గురుడు గోచరించాడు. ఇప్పుడు మీకు మీ 5th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. 5th హౌస్ అంటే ఏంటండి? మన లక్, మన చిల్డ్రన్, మన సంతానం, మన ఇంటలెక్ట్. చూడండి, ఇప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మన ఇంటలెక్ట్ రెండూ కూడా యాక్టివేషన్లో ఉన్నాయి. ఈ టైంలో మీరు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది చాలా వండర్ఫుల్ టైం. ఎవరైతే మీడియా రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వండర్ఫుల్ టైం. ఎవరైతే సోషల్ మీడియా రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వండర్ఫుల్ టైం. ఈ టైంలో మీరు చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీ యొక్క సంతానం ఈ టైంలో చాలా అభివృద్ధిలో ఉంటుందన్నమాట. లక్ మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఈ టైంలో. ఎవరైతే రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఇటువంటి రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా చక్కటి టైం. లక్, ఎందుకంటే లక్ ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి. ఈ టైంలో ఎవరైతే చేతి వృత్తులు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ఇది చాలా వండర్ఫుల్ టైం. ఎందుకంటే వాళ్ళ యొక్క క్రియేటివ్ పొటెన్షియల్ అన్నది చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే 5th హౌస్ యాక్టివేట్ అయింది. 5th హౌస్ అన్నది మన క్రియేటివిటీ. ఓకే, ఈ టైంలో మీ యొక్క బంధువులతోటి సఖ్యత పెరుగుతుంది. సోషల్ ఈవెంట్స్లో పాల్గొంటారు. మీ యొక్క ఇరుగు పొరుగు వారితోటి, మీ యొక్క తోబుట్టువులతోటి ఈ టైంలో చక్కటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు. మీ వృత్తిలో బాగా రాణించగలుగుతారు. ఎందుకంటే ఈ టైంలో మీకు కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంటుందన్నమాట. 3rd హౌస్ యాక్టివేషన్లో ఉంది, 5th హౌస్ యాక్టివేషన్లో ఉంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా హైగా ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా మీన లగ్నం వారికి, మీన రాశి వారికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ఇట్ అండి. ఈ 12 రాశుల వారికి ఈ యొక్క గురుడి యొక్క గోచారం రోహిణి నక్షత్రంలో ఈ విధంగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.